ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. ఆ వయసులో తండ్రి లేకుండా నేను అనుకుంటా చాలా చిన్న ఏజ్ 47 అండ్ నథింగ్. నేను ఇప్పుడు ఒక్క మాట మాత్రం అనేవాడు, అందరిలాగా కాదు, కాకిలా కలకాలం బతకండ్రా, అంశల 6 నెలలే బతుకుతాడు ఈ రాజుబాబు అనేవాడు. అలా మాట్లాడక అంతే అమ్మా, ఎందుకు కాకిలా కలకాలం బతకడం. అలాగే రాజుబాబు హీరోతో సమానంగా డిమాండ్ చేశాడు. పిచ్చోడి పెళ్ళి కేఎస్ రెడ్డి గారని డాన్స్ మాస్టర్ ఉన్నాడు, ఆయన డైరెక్ట్ చేశాడు. ఓకే. అన్నయ్య విజయ నిర్మల గారు కాంబినేషన్. అప్పటికి అన్నయ్య ₹1,00,000 డిమాండ్ చేస్తున్నాడు ఒక సినిమాకా. మరి డాన్స్ మాస్టర్ డైరెక్ట్ అయ్యాడు, ఓన్ బ్యానర్. ఆయన బాగా ఒరే బాబు బాగా ఇద్దరు ఫ్రెండ్స్, ఒరే ఫ్రెండ్స్. 1,00,000 చేసిన 1,01 అన్నాడు. అంటే ఈ లెక్కన అన్నయ్య సంవత్సరానికి 10-12 సినిమాలు చేస్తారుగా. అవేంటంటే పీక్లో 1,00,000, అన్ని పిక్చర్లు అవి కావు అంతకాదు. అప్పుడు కృష్ణ గారికి 20 హీరో, అన్నయ్యకి 20, రామారావుకి 35-40. అప్పుడు 35,000 అంటే ఏంటి పెద్ద విషయం. నీకు 52,000 అంటే ఇప్పుడు ఇల్లు, అప్పుడు ఇల్లు 30,000 అంటే ఇల్లు, అప్పుడు గొప్ప విషయం కదా. ఇంకొకటి అన్నయ్య కాంబినేషన్ లేకుండా సినిమా ఉండదు. లేదు, ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య ఎలా వచ్చిందంటే రమాప్రభ గారు, రేలంగి గారు, గిరిజి గారు, పటునా గారు, గీతాంజలి, రాజుబాబు, రమాప్రభ. తర్వాత లేదు, ఆ కాంబినేషన్ లేదు. అంకరాల. ఇంకోటి ఏంటంటే అన్నయ్య, రమాప్రభ, కృష్ణ గారు పొద్దున్న రాత్రి 2 గంటలకు వచ్చి మళ్ళీ పాచిమొహం కడుక్కొని స్నానం చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. అలాగా ఒక ఏడాది పొడుగున. విజయలలిత గారు కూడా అంతే, ఆవిడ అప్పుడు మంచి ఇది పీక్, ఓన్లీ స్నానం చేయడానికి వచ్చేవారు. విజయలలిత గారు అంటే మన విజయశాంతి గారు వాళ్ళ పిన్ని గారు. ఇంకోటి మా అన్నయ్య వాడు, అమ్మలు నీ మెల్లో తాళికట్ట, జీవితం ఎక్కువ లేదు దాంతోనే గడుపుతున్నా, అందరూ రమాప్రభే నా పిల్లం అనుకుంటారే. ఓ మాట అడిగా, నేను అన్నయ్యని అడిగా, బిగ్ ఫ్రాంక్గా చెప్పేస్తున్నా. అందరికీ ఏంటి, ఆడియన్స్కి ఇన్ని పిక్చర్లు చేసినప్పుడు, ఇన్ని సాంగులు, ఇన్ని సినిమాలు చేసినప్పుడు ఏమనుకుంటారు, రమాప్రభుకి, రాజుబాబుకి ఏమైనా బ్యాడ్ ఉందా అనుకున్నాను. మా అన్నయ్యని అడిగా, నాకు నా చెల్లాయిలకి నాకు సంబంధం ఏముందో అది రమాప్రభుకి నాకు, అది బ్యాడ్ లేదు తెలుసా. అందుకనే నేను రమాప్రభుని నేను ఇండస్ట్రీకి వెళ్ళా, అక్క అని పిలిచేవాడిని తెలుసా. ఇప్పటికీ అక్క అని పిలుస్తా. జనం అనుకోవచ్చు పబ్లిక్ ఏముంది, నిజంగా ఒక ఫస్ట్ నైట్ సీన్ చేస్తున్నారు హీరోయిన్లు, జనం ఏమనుకుంటారు, హీరో హీరోయిన్ కాకుండా అనుకుంటారు. ఆ షాట్ చేసేది ఒక టెన్షన్ ఆర్టిస్ట్కి ఎలా ఉంటుంది, అవును, అలాగే జనం అనుకోవచ్చు. కానీ రమాప్రభుకి, రాజుబాబుకి ఇది. నేను కొన్నాళ్ళు తోటలో పిక్చర్ చేశాను, నేను రమాప్రభ కాంబినేషన్. అది ఎవరు, తెలంగాణ మన సాదృష్యుడు ప్రసాద్ గారు ఉండేవారు ప్రొడ్యూసర్స్, బివి ప్రసాద్ డైరెక్టర్. ఆ తోటలో ఉన్న మా ఇద్దరు కాంబినేషను ఎలా చూస్తారు, ఇప్పుడు దాకా అన్నయ్యతో చేసింది కాంబినేషన్ ఎలాగా అన్న చూస్తారు. నువ్వు మీ అన్నయ్య ఉన్నప్పుడే వచ్చే కనుక చూస్తారు అన్నారు. చేసిన చెప్పలేదు, అక్క అని పిలిచేవాడిని కదా. కొన్ని సీన్లు చేసాం, సాంగ్ కూడా తీశారు మా మీద. అట్లీస్ట్ ఆ సాంగ్ అయినా ఎక్కువ చెబుతుందని సాంగ్ కట్ చేశారు. ఆ సాంగ్ ఆ పిక్చర్లో నేను రమాప్రభు కాంబినేషన్. ఎలాగంటే ఇప్పుడు తర్వాత రాజుబాబుతో అయిపోయాక ఇంకో బ్రహ్మానందంతో కానీ, ఇంకో వేలుతో కానీ, ఇంకో వీరభద్రతో కానీ, ఇంకో బాబుమోహన్తో కానీ చేస్తే చూడలేరు. ఏంటంటే ఫిక్స్ అయిపోయారు. జగన్ నువ్వు చెప్పాక రేలం గారు, గిరిజ, గీతాంజలి గారు, పద్మనాభం గారు, రాజుబాబు, రమాప్రభ, మళ్ళీ శ్రీలక్ష్మి, సుత్తి వీరభద్ర, వాళ్ళ కాంబినేషన్. అదేంటంటే కొన్నాళ్ళే తర్వాత ఒకరోజు మా అన్నయ్య పోయాక రమాప్రభ, అక్క ఎలా ఉన్నా ఒరే మీరు నాకు వెంటనే రాజుబాబు పోయిన వెంటనే చెప్పలేదురా, ఎందుకు చెప్పలేదురా అని పెద్ద గొడవ పెట్టింది. ఆ అడవిలో ఎక్కడ ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, సారీ అన్న. ఆమె ఏమని తెలుసా, మీ అన్నయ్య చచ్చిపోవడం కాదురా,
నన్ను కూడా చంపేసి వెళ్ళిపోయాడు, నన్ను కూడా చంపేసి వెళ్ళిపోయాడు అని ఏడ్చింది. అంతే ఇంకంతే, ఇంకెవరి పక్కన చూడలేరు కదా. మేకప్ మ్యాన్ అన్నయ్య, మేకప్ మ్యాన్ కృష్ణుడు ఉండేవాడు. అన్నయ్య ఉన్నసేపు అతనే. తర్వాత నూతన ప్రసాద్ అన్నయ్య మేకప్ మ్యాన్ పెట్టుకున్నాడు. ఒక 2 రోజులు మేకప్ వెళ్ళాడు. నేను చేయలేను సార్, నేను చేయలేను సార్, రాజుబాబు గారు చేశాక మీకు చేయలేకపోతున్నాను సార్, ఏమనుకోకండి అని మానేశాడు. తర్వాత మేకప్ చేయలే ఆవిడకి. ఓకే, కానీ రమాప్రభ గారికి కూడా కొన్ని ఆఫర్లు తగ్గినాయా? అంటే కాంబినేషన్ అలాంటిది కదా, అంతే. వీళ్ళు. అంతే కదా ఇంకా. నీకు ఇప్పుడు పూర్వం ఏంటి ఆ జోడి, అంతే. రామలింగ గారు మామగారు బాబా తండ్రి అయి ఉండాలి. రామలింగ గారు రాజుబాబు రమాప్రభ కాంబినేషను ఎలా ఉండేది. నిండు మనుషులు షూటింగ్, జగన్నాథరావు అని ప్రొడ్యూసర్, ఎస్విఎస్ బ్యానర్ మీద. రామారావుకి ఎన్ని గెటప్లు ఉన్నాయి, రాజుబాబు నీకు అన్ని గెటప్లు. ఓకే, త్రూఅవుట్ వేషం. రామారావు హీరో ఏంటి పూర్వం ఓ 4 రోజులు ఇస్తే చాలు, ఆ కమెడియన్. హీరోయిన్ సాంగ్స్ మిగతా అన్నీ ఉంటాయి కదా, లవ్ సీన్స్ అన్నీ. ఆ పిక్చర్లో ఏంటంటే రామారావు ఎన్ని సీన్లు ఉంటారో అన్ని సీన్లో ఉంటాడు. రామారావు ఎన్ని గెటప్లు, రాజుబాబుకి అన్ని గెటప్లు. ఆయన వెళ్ళి అడిగాడు నేను. రామారావు ఏం చేశారు, ఓకే మేము ఇస్తాం, ముందర రాజుబాబు గారు కాంబినేషన్ కదా, ఆయన కాల్ షీట్ తీసుకురండి, దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేస్తా. ఎందుకంటే అన్నీ ఎక్కువ పిక్చర్లు. ఒక ఫ్లోర్లో రామారావు, ఓ ఫ్లోర్లో నాగేశ్వరరావు, ఓ ఫ్లోర్ సోము, ఇంకో ఫ్లోర్లో కృష్ణ, అక్కడో గంట ఇక్కడో గంట అలా చేసి వచ్చేవాడు. హీరోలకు ధీటుగా ఒక కమిడియన్ వెళ్తున్నాడు, రెమ్యునరేషన్ వైజ్ కావచ్చు, క్యారెక్టర్ వైజ్ కావచ్చు, సినిమాలో అంటే ఇంపార్టెన్స్. అవును, అంటే అంటే ఒక బావమర్దో, ఓ ఫ్రెండో, బయట పోస్టర్ అతికిచ్చే దాంట్లో కూడా రాజబాబు అండ్ రమాప్రభ ఫొటోస్ లేని రోజు మనం చూడలేదు. అసలు ఈ హీరోస్ ఎలా తీసుకునే వాళ్ళు దాన్ని? జెలస్ గా ఫీల్ అయ్యే వాళ్ళ, లేకపోతే ఎంకరేజ్మెంట్ ఉండేదా? కాదు. అసలు ముందర బిగినింగ్ డేస్లో రాజుబాబు నొక్కాలని ట్రై చేశారు అనుకో, పిక్చర్ రాలేకో, ఎంత నొక్కితే అంత పంపులు వేశాడు రాజుబాబు. తొక్కారు ఫస్ట్ లో. మామూలుగా ఏంటి, ఒక వేషాలు అంతే కదా, అప్పుడు కమెడియన్స్ ఎక్కువ. ఒక కమెడియన్కి వేషం పోతుంటే కష్టం కదా. అలా ఏంటి, ఎవడు దగ్గరాడో, ఎవడు బాగా మనకు కావాలో పెట్టుకునేవాడు. నేను చెప్పాక ఇందాక నీరుకుమలి వేషం అడ్వాన్స్ ఇచ్చింది, మళ్ళీ తెలంగాణకి వెళ్ళిపోయింది. అలా ఏంటంటే ఒక కాంపిటీషన్, అది సపోర్ట్ కూడా లేదు, మళ్ళీ సపోర్ట్ లేదు. అలాంటప్పుడు ఏంటంటే ఈ నిండు మనుషులకు వెళ్ళారు. రామారావు ఏంటి, రాజుబాబు ఉంటేనే పిక్చర్ ఆడుతుంది తెలుసు కదా. ముందర ఆయన చూడు ఎంత గొప్పాడు. ముందర రాజుబాబు గారు కాల్ షీట్లు అడిగిరండి, దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేస్తాను. ఓకే, ఈయన వచ్చాడు జగన్నాథరావు. ఓకే చేద్దాం, ఎక్కువ కాల్ షీట్లు కావాలి బాబాయ్ ఇస్తా, డబ్బులేటి. ఓ ఆ విషయంలో గట్టిగా ఉంటారా? డబ్బులేటని అడిగాడు. నువ్వు 40-50 తీసుకుంటే 50 తీసేసుకో. ఏమ్మా రామారావు త్రూఅవుట్ వేసుకున్నాడు, గెటప్లు ఏమన్నా డబ్బులు ఇస్తా? త్రూఅవుట్ అంటే ఆయన రోజులు ఇవ్వాలి కదా. నేను రామారావు కనిపిస్తున్నావు, 1,00,000 బాబు, నాకు 1,00,000 చేసుకోమ్మా అన్నాడు. నువ్వు కమిడియన్ అంటే రామారావుని పిచ్చి తీసుకో అన్నాడు. ఆయన పెట్టి తీసుకుంటే పిక్చర్ ఆడాక మరి ఆడాలంటే నాకు డబ్బులు 1,00,000 ఇవ్వాలి. అలా కాదు, 75,000 తీసుకో అన్నాడు. కాదు, 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఓకే, డిమాండ్ చేస్తారా అన్న బాగా రెమ్యునరేషన్? అస్సలు డిమాండ్ లేదు ఇక్కడ. ఎదిగే మా అన్నయ్య కూడా అనేవాడు, ఇక్కడ ఎవరు ఏ ఆర్టిస్ట్ని ఎవడు పెంచడు, మనమే ఎదగాలి. ఓకే, ఇప్పుడు అంటే వద్దులే రాసుని గుర్తు తీసుకుంటాం, ఒక 10,000 అంటే ఈ 10,000తో లేదు, అందరూ 10,000 ఇస్తారు. రాసు నాకు 50,000 కావాలట, ఆటోమేటిక్ రాసు కంటే ఓ 40,000 ఇస్తాడుగా. మనమే ఎదగాలి, ఇక్కడ ఎవడు పెంచడు. కానీ రాజబాబు గారు అడిగే తీరు కూడా పెద్ద సీరియస్ గా తీసుకోరు అనుకుంటా. అసలు డబ్బుల కోసం నువ్వు అంటావు, డబ్బుల కోసం వస్తే చెప్తున్నా. ఓ ప్రొడ్యూసర్ వచ్చాడు, ఇంకా అన్నయ్యకి అప్పట్లో 20,000 ఇవ్వాలి. డబ్బింగ్కి వెళ్ళాలంటే డబ్బింగ్ చెప్పేసి ఇంకా డబ్బులు రావు కదా, మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఆ డబ్బింగ్ ముందు డబ్బు అడిగాడు, నాకు 20,000 ఇవ్వాలి కదా. కాదు బాబు, డబ్బులు లేవు, డబ్బింగ్ చెప్పేది బాబు, డిస్ట్రిబ్యూషన్ అప్పుడు డిస్ట్రిబ్యూషన్ కదా, డబ్బులు వచ్చాక ఇస్తారు, పోలే పాపం అన్నాడు. డబ్బింగ్ చెప్పి పెట్టేసుకోవాలి, రేపు డబ్బింగ్ పెట్టుకో అన్నాడు. వెళ్ళిపోయాడు ప్రొడ్యూసర్.
మళ్ళీ మొన్నటి పొద్దున వచ్చాడు, వెళ్దామా డబ్బింగ్కి, ఎక్కడ ఏమేమా ఎక్కడ పెట్టావు డబ్బింగ్, డబ్బింగ్ థియేటర్ దొరికింది కానీ డబ్బులు లేవు బాబు. నా డబ్బులు ఇవ్వు, డబ్బింగ్ థియేటర్ కూడా డబ్బులు లేవా, ఎంత, 5,000 కట్టాలి బాబు, పద. అలా డబ్బులు ఇచ్చి డబ్బింగ్ తను సొంతంగా తనకి ఇవ్వాల్సిన డబ్బులు పక్కన పెట్టి డబ్బింగ్ థియేటర్ డబ్బు కట్టి ఇచ్చేశాడు. ఇగో విజయ్ చంద్ర ఆ పిక్చర్ చేశాడు, జీసస్ అన్న చేశాడుగా. అవును. అతన్ని అంటే ఏంటంటే తనకి డబ్బు మీద డిమాండ్ కాదు. తనకి అప్పుడు అవిగో ఇప్పట్లో పిఏలు ఎవరు లేరు, మా అకౌంటెంట్ గారు ఆచార్య గారు అంటే. మీరు చూసుకునే వాళ్ళ కొంత నేను అకౌంట్ అస్సలు చూసుకో, అస్సలకి. నేను అప్పుడు ఇక్కడ చదువుకుంటున్నా, నేను వెళ్ళే ఆచార్య గారైనా ఉండేవాడు.